మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించిన అత్యంత పురాతనమైన అద్భుతమైన కథ మత్స్యావతారం. ప్రళయ కాలంలో లోకాన్ని, వేదాలను ఎలా కాపాడారో ఈ కథ గురించి తెలుసుకుందాం. అయితే కృతయుగ వేళ సత్యవ్రత మహారాజు అర్ఘ్యమిస్తుండగా దోసిట్లోకి ఒక చిరు చేప చేరింది. రాజా, నన్ను కాపాడు అని వేడుకుంది. నదిలో వదిలితే చెంబులోకి, చెంబు నుండి చెరువులోకి, చెరువు నుండి సముద్రమంత ఎత్తుకు పెరిగిన ఆ చేపను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అది సామాన్య మత్స్యం కాదు, సాక్షాత్తు జగన్నాథుడి మత్స్యావతారం. ఆకాశం బద్దలై అవని మునిగే వేళ అంతులేని ప్రళయం ఆవరించెను. మత్స్యమూర్తి కొమ్ముకు మహానౌకను కట్టి సప్త ఋషులను సాగరం దాటించెను. సోమకాసురుడు దాచిన సకల వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి భద్రంగా అప్పగించెను. నీటిపై తేలే నావలో జీవరాశిని నిలిపి సృష్టి పునఃప్రారంభానికి సాక్షిగా నిలిచెను. విష్ణుమాయతో విపత్తులను తొలగించి విశ్వశాంతిని వెల్లివిరియజేసెను. ధర్మరాజా, ప్రళయం లాంటి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మాన్ని కాపాడతాడు. నాడు ఆ మత్స్యం ఎలాగైతే మునిగిపోతున్న లోకాన్ని రక్షించిందో, నేడు మీ కష్టాల కడలిని దాటించడానికి ఆ శ్రీకృష్ణుడే తోడుంటాడు అని మార్కండేయుడు బోధించాడు. లోకాన్ని కాపాడే దేవుడు తమ వింటే ఉన్నాడన్న నమ్మకం పాండవులలో ప్రళయకాల సముద్రమంత ధైర్యాన్ని నింపింది. ఇలా మార్కండేయ మహర్షి కథల పర్వం ముగిసింది.